మార్చ్ 8వ తారీఖు శుక్రవారం రోజున శివరాత్రి రానుంది. ఈ శివరాత్రి లోపు కానీ లేదా శివరాత్రి రోజు కానీ ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువుని మీ ఇంటికి తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా కూటికి లేనివారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. పరమశివుని మహిమ అనుగ్రహంతో సంపదకి అధిపతిగా మారిపోతారు. ఆ ఈశ్వరుడే మిమ్మల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతాడు. మన అందరికీ తెలిసినదే, హిందూ సాంప్రదాయంలో ఎన్నో రకాల పండగలు అనేవి వస్తూ ఉంటాయి. అన్ని పండగల్లోకెల్లా అతి పెద్ద పండగగా కూడా ఘనంగా కూడా జరుపుకునే పండగల్లో శివరాత్రి పండగ ఒకటి. శివరాత్రికి పురాణాల ప్రకారం చూసుకున్నా లేదా మన పాత పూర్వీకులు చెప్పిన విధంగా చూసుకున్నా శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి అనేది చాలా మహిమాన్వితమైనటువంటిది. ఈ శివరాత్రి రోజునే ఆ పరమశివుని వివాహం జరిగినట్లుగా కూడా పురాణాలు వివరిస్తున్నాయి. శివరాత్రి అంటే పరమశివునికి చాలా ఇష్టం. త్రిమూర్తుల్లో పరమశివుడికి కూడా చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టిని సృష్టించిన వారు, సృష్టిని నడిపిస్తున్నవారు, సృష్టికర్తలు వీళ్ళు. కాబట్టి ఈ సృష్టికర్తల్లో పరమశివునికి చాలా మంచి స్థానం, ప్రాముఖ్యత ఉంది. పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శివరాత్రి. శివరాత్రి రోజే శివ కళ్యాణం జరిగింది అని పురాణాలు వివరించడంతో శివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించిన భక్తులకి కష్టాలు అనేవి ఉండవు అని పండితులు వివరిస్తున్నారు. పార్వతీదేవి కోరిక మేరకు ఎవరైతే శివరాత్రి రోజు పరమశివుణ్ణి పంచామృతాలతో పూజిస్తారో, భక్తి శ్రద్ధతో మనం శివుణ్ణి కొలుస్తామో, పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారో లేదా పరమశివునికి ఇష్టమైన బిల్వదళాన్ని సమర్పిస్తారో, గోపాలతో అభిషేకం చేస్తారో లేదా రోజంతా ఉపవాసం పాటించి రాత్రంతా జాగరణ చేసి ఉదయం నిద్రలేచాక మళ్ళీ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుభ్రంగా శుచిగా తలంటు స్నానం చేసి పరమశివుణ్ణి అభిషేకించి పూజించి దీపధూప నైవేద్యాలు సమర్పించి ఆ తరువాత ఉపవాస దీక్షను పూర్తి చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అని పురాణాలు చాలా చక్కగా వివరిస్తున్నాయి. అందువల్ల శివరాత్రికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. చాలామంది భక్తులు ఖచ్చితంగా శివరాత్రి రోజు శివుణ్ణి దర్శించడానికి రకరకాల గుడి పూజలు చేస్తూ ఉంటారు. ఏ గుడికి వెళ్ళినా ఎక్కడ దర్శించినా పరమశివుని మహిమ ఒకే విధంగా ఉంటుంది. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, అన్ని దారులు మోసుకుపోయినా, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా సరే పరమశివుణ్ణి నమ్ముకొని పరమశివుణ్ణి ఆరాధించి నియమనిష్టలు, భక్తి శ్రద్ధ, నమ్మకంతో పూజిస్తే చాలు. ఆ కష్టాలు అనేవి మన దరిదాపుల్లో కూడా ఉండవు. ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఆ దారిలో మనం మంచి విజయాన్ని సాధిస్తాము. అంతేకాదు శివుని అనుగ్రహంతో మన యొక్క జీవితం అనేది ఎంతో గొప్పగా మారిపోతుంది. ఎవరు ఊహించలేని స్థాయిలో మన జీవితం అనేది ఉంటుంది. కాబట్టి పరమశివుణ్ణి ఖచ్చితంగా శివరాత్రి రోజు పూజించాలి. అంతేకాదు శివరాత్రి రోజు పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించిన బిల్వదళాలు 21 సమర్పించి ఒక్కొక్క మృదువైనటువంటి బిల్వదళ భాగాన్ని శివలింగానికి తాకిస్తూ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే ఒక్క రుద్రాక్షను శివుడిపై సమర్పించి విభూదిని పరమశివునికి పెట్టి మీ యొక్క మనసులో ఉన్న కోరికను చెప్పుకొని దీపధూప నైవేద్యంగా ఖచ్చితంగా పరమాన్నాన్ని సమర్పించి భక్తి శ్రద్ధగా వేడుకుంటారో మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అయితే ఇంతటి పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు కానీ శివరాత్రి లోపు కానీ మరి ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి, ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం, పరమశివుని అనుగ్రహం కలిగి కోటి జన్మల పుణ్యం కలిగి కోట్లకి అధిపతిగా మారిపోతారో ఇప్పుడు తెలుసుకుందాం. శివరాత్రి శుక్రవారంతో కలిసి వస్తుంది. శుక్రవారం రోజు బిల్వదళాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. బిల్వదళం అంటే దీనినే మారేడు చెట్టు లేదా మారేడు ఆకు అని పిలుస్తూ ఉంటాము. ఈ మారేడు చెట్టు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా చాలా ఇష్టం.
ఇక శివరాత్రి శుక్రవారంతో కలిసి రావడం వల్ల ఈ చెట్టుకి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, పరమశివుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అదేవిధంగా మనం శుక్రవారం రోజు బిల్వదళాలను సేకరించే సమయంలో చెట్టుకి కొన్ని పాలు, కొన్ని నీళ్లను పోసి ఆ తరువాత బిల్వ చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు, ఖచ్చితంగా 1,000,000 పాపాలు తొలగిపోతాయి, 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. ఇక శివరాత్రి రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి, ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా శివరాత్రి రోజు కటిక నేల మీద ఉతికిన దుస్తుల్లో నిద్రించాలి. అంతేకాదు జాగరణ కూడా చెయ్యాలి. ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు కేవలం పాలు, పండ్లు మాత్రమే సేవించాలి. ఇక ఉల్లి, వెల్లి వంటివి అస్సలు తీసుకోకూడదు. మాంసాహారం, పప్పు, పొట్లకాయ వంటివి అస్సలు ఇంట్లో వండకూడదు. పొరపాటున కూడా వాటిని ఇంట్లో వండారు అంటే 1,000,000 జన్మల పాపాలు పట్టి మీరు కటిక దరిద్రులుగా మారిపోతారు. కాబట్టి ఆ రోజు పప్పు, ముల్లంగి, వెల్లుల్లి, అదేవిధంగా ఉల్లి, అలానే పొట్లకాయ, సోరకాయ వంటి కూరలు వండకూడదు. మాంసాహారాలు, కోడిగుడ్డు వంటివి కూడా ఇంట్లో వండకూడదు. శివరాత్రి రోజు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. ఇక ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. కడపను శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరించి సింహద్వారానికి ఇరువైపులా అష్టదళ పద్మం కానీ, పద్మం ముగ్గు కానీ, శంకు చక్రాన్ని కానీ వెయ్యాలి. అదేవిధంగా ఇంటి వాకిలిలో అందమైన ముగ్గులు పెట్టాలి. శుచిగా స్నానం చేయాలి. వీలుంటే గంగ స్నానం చేయాలి. ఇలా గంగ స్నానం చేస్తే శనీశ్వరుడు పట్టి పీడిస్తున్నటువంటి బాధల నుండి కూడా బయటపడవచ్చు. ఎంత దరిద్రమైనటువంటి జాతకం అయినా రాజయోగం పట్టి రాజ్యం ఏలుతారు. మీ జాతకమే, మీ జీవితమే మారిపోతుంది. మీ దశ తిరుగుతుంది, దరిద్రం వదులుతుంది, రాజయోగం పడుతుంది. ఇక దానివల్ల జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు. ఇక ఆ విధంగా శుచిగా స్నానం గంగలో చేయటం కానీ, ఒకవేళ పుణ్య నదుల్లో చేసే అవకాశం ఉంటే పుణ్య నదుల్లో కానీ చెయ్యాలి. ఇవేవి కుదరని వారు ఇంట్లో మనం ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న నీరు కానీ, గంగ నీరు కానీ ఉంటే వాటిని కలుపుకొని స్నానం చేయాలి. అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని, ఒక్క బిల్వదళాన్ని వేసుకొని ఓం నమఃశివాయ అని తలుచుకుంటూ స్నానం చేయాలి. ఆ తరువాత ఉతికిన శుభ్రమైన తెల్లని పట్టు వస్త్రాలను ధరించాలి. ఈ తెల్లని పట్టు వస్త్రాలు లేకపోతే గనక ఆకుపచ్చ రంగు, పసుపు రంగు దుస్తులు అయినా పర్వాలేదు, కానీ నలుపు రంగు దుస్తులు మాత్రం వేసుకోకూడదు. ఆ తరువాత ఆడవారు చేతికి ఎరుపు రంగు కానీ, లేదా పసుపు రంగు కానీ, లేదా ఆకుపచ్చ రంగు గాజులు కానీ వేసుకోవాలి. ఆ తరువాత మనం శివుణ్ణి పూజించాలి. ఇంట్లో శివలింగం ఉంటే ఆ లింగాన్ని పూజించాలి, లేదా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. ఆ తరువాత ఒక్క రుద్రాక్షనైనా సరే శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకోవాలి. ఈ రుద్రాక్ష అంటే పరమశివునికి చాలా ఇష్టం. రుద్రాక్ష మెడలో ధరిస్తే గనక చాలా నియమ నిష్టలు ఖచ్చితంగా పాటించాలి. చాలా నియమంగా ఉండాలి. అలా నిష్టగా నియమంగా ఉంటే మాత్రమే రుద్రాక్షని మెడలో ధరించాలి. అదేవిధంగా రుద్రాక్షతో అభిషేకం పరమశివునికి చేస్తే ఇక మీకు తిరుగు ఉండదు. తిరుగులేని రాజయోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా శివరాత్రి రోజు రుద్రాక్షను తెచ్చి పూజ గదిలో పెట్టి పూజించాలి, లేదా శివాలయంలో పెట్టి పూజించి పూజ పూర్తయ్యాక ఆ రుద్రాక్షను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా శివరాత్రి రోజు ఖచ్చితంగా చెయ్యాలి. లేదా శివరాత్రి కంటే ముందైనా సరే తెచ్చి రుద్రాక్షను ఇదే విధంగా పూజించి ఇంట్లో పెట్టుకోవాలి. పాలతో అభిషేకించాలి. తరువాత ఒక శంఖం అంటే శివునికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా పరమశివుని చేతుల్లో శంఖం అనేది ఉంటుంది. శంఖం నుండే మనకు సృష్టిలో
మోత అంటే ధ్వని అనేది మొదలైనట్లు మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఈ ధ్వని శంఖం నుండే మొదలయ్యింది. కాబట్టి ఆ శంఖాన్ని ఎవరైతే శివరాత్రి రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారో, లేదా ఆ శంఖాన్ని తెచ్చి పాలతో అభిషేకించి ఎర్రని పుష్పాన్ని దీపధూపాన్ని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి పెట్టుకుంటారో అలాంటి వారికి ఎప్పుడూ కూడా ఏ పనుల్లో ఆటంకం ఉండదు. అలానే ఆ శంఖాన్ని ప్రతి ఏకాదశి రోజుల్లో, మాస శివరాత్రి రోజుల్లో దానిని శబ్దం చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల ఖచ్చితంగా పాప విమోచన పొందుతుంది, పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం మూటగట్టుకున్న వారు కూడా అవుతారు. అదేవిధంగా శివరాత్రి రోజు ఒక్క డమరుకాన్ని తెచ్చి మీరు ఆ డమరుక శబ్దాన్ని చేసి డమరుకాన్ని శివలింగం ముందు పెట్టి విభూదిని సమర్పించి ఒక్క నీలిరంగు పుష్పాన్ని డమరుకానికి సమర్పించండి. డమరుకం నుండే నాదం, శృతి, లయ ఇవి పుట్టినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ సృష్టికి కారణం శృతి, లయ. ఈ శృతి, లయ ఖచ్చితంగా సృష్టిలో ఉన్నాయి. ఇప్పటికీ వాటిని శృతి, లయను ఎంతో గొప్పగా మనం చూస్తూ ఉంటాం కదా. మన సంతోషానికి, ఆనందానికి, ఆహ్లాదానికి కారణం శృతి, లయ, సంగీతం. అయితే ఇవనేవి ఆ డమరకం నుండే పుట్టినట్లు మనకు పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి శివరాత్రి రోజు ఒక్క డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇక మూడవ వస్తువు వచ్చి త్రిశూలం. త్రిశూలం అనేది ఎప్పుడూ పరమశివుని చేతుల్లో ఉంటుంది. ఆ త్రిశూలాన్ని తెచ్చి అభిషేకించి పరమశివుని అంటే శివలింగం ముందు పెట్టాలి. ఇలా పెట్టి పూజించడం వల్ల మీ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉండదు. మీ చుట్టూ చెడు శక్తులు అనేవి ఉండవు. డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదిస్తారు. సంపాదించే సమయంలో ఆదుకునే దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావాలు పటాపంచలైపోతాయి. ఈ విధంగా మీరు శివరాత్రి రోజు ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. వీటితో పాటు విభూది, మంచి విభూదిని తెచ్చి ఇంట్లో పెట్టి దానితో ప్రతి సోమ అలానే శనివారం రోజు పరమశివుణ్ణి విభూదితో అలంకరించాలి. అంటే శివుడికి అభిషేకం జరిపించాక విభూదిని పెట్టాలి. అలానే ఆ విభూదిని మనం కూడా నుదుటిన ధరించుకోవాలి. ఇలా చేస్తే ఏ దుష్టశక్తి మనల్ని ఏమీ చేయలేదు. గ్రహ దోషాలు, గ్రహ బాధలు తొలగిపోతాయి. గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయి. ఈ విధంగా శివరాత్రిలోపు ఎవరైతే ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోటి పాపాలు తొలగిపోతాయి. కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. తెలుసుకున్నారు కదా శివరాత్రి ఈరోజు ఏ వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.